కులాహంకారం 2 నెలల పసిగందు ప్రాణం తీసింది. గొప్ప కులం అంటే వాళ్ళు ఏమన్నా దేవుడి దగ్గర నుంచి పుట్టారా, లేదా తక్కువ కులాలంటే వారు ఏమన్నా అంటారని వాళ్ళ? ఎందుకు ఇంకా ఈ సమాజంలో కులం అనేటువంటి పదాన్ని బలంగా ఉపయోగిస్తున్నారు అగ్ర కులాల వాళ్ళు? తక్కువ కులాల వాళ్ళు ఈ కుల వివక్షత అనేది ఉండదు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంటు కులాహంకారానికి గొప్ప నిదర్శనం. ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని తుక్కు కింద కొట్టి 2 నెలల పసిపాపను కూడా చంపేశారు. వాస్తవం ఇది జరిగింది, మన కళ్ళ ముందు కనిపిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, అలాగే ఈ కుమ్మెర గ్రామం సర్పంచి తుకారాం రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రెడ్డి అనే అహంకారం, గొప్ప గొప్ప పదవులన్నీ మా రెడ్లే ఆక్రమించారు, లేదా రెడ్లే ఉన్నాం అనేటువంటి అహంకారమో తెలియదు కానీ ఒక సామాజిక వర్గం, రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం గుడిలోనికి వెళితే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది? కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానిలో భాగంగా వీరు ఆ గుడికి వెళ్ళారు. గుడికి వెళితే అక్కడ శివయ్యను దర్శించుకొని వచ్చిన తర్వాత కింద గుహలో కూడా శివాలయం ఉంటుందంట, శివలింగ దర్శనం చేసుకుందామని వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఆలయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, అలాగే ఆ సర్పంచ్ కొడుకైనటువంటి సతీష్ రెడ్డి, వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకొని 100 రూపాయలు టోకెన్ ఇవ్వాల్సిందే అని అడిగారంట. టోకెన్ సిస్టమ్ లేదు కదా, మా ముందు వాళ్ళు కూడా వెళుతున్నారు, వాళ్ళని ఎలా పంపించారు, మరి వాళ్ళ దగ్గర టోకెన్ తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, మమ్మల్ని ఎందుకు పంపించారు అని అడిగారంట. అడిగితే వాళ్ళు వెళ్తారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నారట. దానికాడ మాట పెరిగింది. మీరు తక్కువ కులం వాళ్ళు నిందించారు, కులం పేరుతో దూషించారు, దాడి చేశారు. కామన్ గా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి పదే తిడుతుంటేనో కులం పేరుతో దూషిస్తుంటే నోరు మూసుకొని కూర్చోలేరు కదా, వీళ్ళు కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నామని అడిగారట. వెంటనే ఆడవాళ్ళని కూడా చూడకుండా మెడబట్టుకుని గెంటేశారు. ఈ చిన్న పాప 2 నెలల పసిగందు చనిపోయిందని చెప్పుకున్నాం కదా, వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉన్నారంట. ఆయన వచ్చారు ఈ విషయం తెలుసుకొని. ఏంటి, ఎందుకు మా వాళ్ళని ఇలా అంటున్నారు, మీరు మీ వాళ్ళని అంటే ఊరుకుంటారా అని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టాడంట. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టినందుకు ఇతని లాక్కెళ్ళిపోయి కొబ్బరికాయల గదిలో పడేసి ఒక 10-15 మంది బాగా తుక్కుగా కొట్టారంట. కొబ్బరికాయలతో కూడా కొట్టారట. పైగా ఇతనికి చేతిలో రాడ్డు కూడా ఉందంట. అంతకుముందు ఏదో యాక్సిడెంట్ అయ్యి ఈమె వెళ్ళిపోయింది. భార్య పసిపాపను ఎత్తుకొని ఉంది. కొట్టకండి అయ్యా, మా ఆయన్ని కొట్టకండి, ఈ పసిపాపను చూసైనా వదిలేయండి అని అడిగితే అహంకారంతో పాపను కూడా తన్నారు. ఆ పాప తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయింది. అలాగే వాళ్ళ అమ్మను కొట్టారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కొట్టారు. అదేమంటే మీరు తక్కువ కులం వాళ్ళు, అసలు మీకు గుడిలోకి రావడానికి అర్హత లేదు, అయినా మేము రాణిస్తున్నాం అని మాట్లాడుతున్నాం. గుడి మీరు కట్టిస్తే దేవుడు మీ వాడైపోతాడా? ఆలయ ధర్మకర్త మీరైతే దేవుడు మీ ఇంట్లో ఉంటాడా? ఒకవేళ అట్లే అయితే మీ కులం వారికి మాత్రమే పరిమితం అని చెప్పుకోండి, మీ కులం కోసమే కట్టామని చెప్పుకోండి. అనాదిగా వస్తున్నటువంటి ఈ కులాహంకారాన్ని కూలదోసే వ్యక్తులు ఇంకా రారా? ప్రభుత్వాలు మారుతున్నాయి, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, దేశ విదేశాలతో మనం పోటీ పడుతున్నాం, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాం, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతా ఉంది. అయినా కానీ అగ్ర కులాల వాళ్ళ మెదడులో మాత్రం మార్పు రావడం లేదు. ఎంతవరకు అసలు నేను చూశాను చాలాసార్లు, మనం కొన్నిసార్లు పల్లెటూరుల్లోకి వెళ్ళినప్పుడు ఈ అగ్ర కులాల వాళ్ళ కులాహంకారం పెద్ద ఎత్తున అజమాయిషీ చేస్తుంటారు. వాళ్ళేదో దేవుని బిడ్డలు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. అరే ఎవడరా బాయ్ దేవుని బిడ్డ, నువ్వు చచ్చినా మట్టిలోకే పోతావు, నేను చచ్చినా మట్టిలోకే పోతా, ఎవరు చచ్చినా మట్టిలోకే పోతారు. మీరేమన్నా శిల వేసుకొని ఉంటారా? ఇక్కడ మీ కులం ఏమన్నా మీకు చావు వస్తే రక్షిస్తుందా? మీ కులం ఏమన్నా మిమ్మల్ని అడ్డుకుంటుందా? కాకపోతే చివరన తోక తగిలించుకొని తిరగడానికి గొప్పగా ఉంటుంది. లేదా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం మొదటి నుంచి పెద్ద కులాల వాళ్ళని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మారిపోయింది కాలం, రాష్ట్రాల్లో కూడా మారాలి, ఇది దేశంలో మారింది. దేశ ప్రధానమంత్రి అగ్రకులం వ్యక్తి కాదండి, సామాన్య బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి దేశంలోనే మార్పు వచ్చినప్పుడు రాష్ట్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో, పంచాయతీల్లో రావట్ల మార్పు. ప్రతి ఒక్కడు కులం అని కొట్టుకుంటున్నారు. ఎంతకాలం ఇంకా ఈ కులం? ఎందుకు ఈ కులం అనే పేరుతో ఒకటినొకడు కొట్టుకు చేస్తున్నారు? పైగా ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే బాధితులు ఎవరండి? రజక సామాజిక వర్గానికి చెందిన వారే కదా. కానీ పోలీసులు వీళ్ళని నేరస్తులను చేశారు. వీళ్ళు నేరస్తులు అట. అసలు నాకు ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరు నేరస్తులు? పాప చనిపోయింది, మీరు తక్కువ కులం వాళ్ళు గుళ్ళోకి రావద్దని కొట్టారు. తర్వాత వీళ్ళు వెళ్ళి కేసు పెడుతుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లా. ఎఫ్ఐఆర్ తీసుకున్న ఇరువురు మధ్య ఘర్షణ అని రాస్తున్నారు. అగ్రకులం వాళ్ళు చూపించిన అహంకారం రాయట్లేదు, పాపని చంపేసింది రాయట్లేదు, వారి కుటుంబం మొత్తాన్ని కొబ్బరికాయల గదిలో బంధించి కొట్టింది రాయట్లేదు. ఏది పంపిస్తున్నారు ఎఫ్ఐఆర్? కోర్టుకి ఏ ఎఫ్ఐఆర్ పంపిస్తారు? ఎవరిని శిక్షించాలి మీరు? బాధితులను నేరస్తులను చేసేటువంటి ప్రక్రియ ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? అంటే మొత్తం ఆ బలమైన సామాజిక వర్గం నిలబడి ఉందనే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, సర్పంచ్, ముఖ్యమంత్రి, మంత్రి
వీళ్ళంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని. అంటే ఇక్కడ ఎందుకు ఇంతలా అహంకారంతో పెట్టిరేగిపోతున్నారు? ఆడవాళ్ళని కొట్టడం, తన్నడం, అవమానించడం, తక్కువ కులం వాళ్ళని గుళ్ళోకి రానియకుండా ఉండటం ఎంతకాలం చేస్తారా భయ్? మీలాంటి నీచుల వల్ల, మీలాంటి దుర్మార్గుల వల్ల 70% ఉన్నటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్టుల్లో ఉన్నటువంటి హిందువులు మతం మారిపోయారు. కేవలం మీరు చేసినటువంటి పనే ఇది, మీ దుర్మార్గం ఇది. ఈ రోజు దేశంలో హిందువుల సంఖ్య తగ్గింది అంటే దానికి కారణం అగ్ర కులాల వాళ్ళు చేస్తున్నటువంటి అహంకార పూరిత, ద్వేషపూరితమైనటువంటి పనులు. తక్కువ కులం వాళ్ళని గుళ్ళోకి రానివ్వరు, తక్కువ కులం వాళ్ళని దేవుని కొలవనివ్వరు, తక్కువ కులం వాళ్ళు జాతర చేయకూడదు, తక్కువ కులం వాళ్ళు యాత్రల్లో పాల్గొనకూడదు, తక్కువ కులం వాడు కొబ్బరికాయ కొట్టకూడదు. ఏ దేవుడు మీకు సొంతమా? దేవుడు ఏమైనా పైన దిగొచ్చి మీరు మాత్రమే పూజించండి అని చెప్పాడా? నేను రెడ్డి కులస్తుని అని చెప్పాడా? లేకపోతే శివుడు రెడ్డా, కృష్ణుడు రెడ్డా, రాముడు రెడ్డా? అరే ఎందుకు రాబాయి తోకలు తగిలించుకొని ఆ కులం 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 అని ఆ కులంతోనే చచ్చిపోతారు మీరు? ఎన్నాళ్ళు బ్రతుకుతారు? బ్రతికినంత కాలం ఏం సాధిస్తారు? చచ్చిపోయిన తర్వాత ఏం సాధిస్తారు? ఏం పట్టుకుపోతారు వెనక? పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పేద ప్రజలకు సేవ చేయాలని, సమాజంలో కులం అనే పదం లేకుండా చేయాలని ఆయన పేరు చివరన రెడ్డి అనే పదం తీసేసి పుచ్చలపల్లి సుందరయ్య అని పిలిపించుకున్నాడు. అలాంటి వ్యక్తిని చూసి ఏం నేర్చుకున్నారా బాయ్? అసలు చాకలి ఐలమ్మ ఎవరి మీద పోరాటం చేసింది? రెడ్ల మీద పోరాటం చేసింది. మరి ఇంతకాలమైనా గానీ ఆ పోరాటానికి ఉపయోగం లేదనిపిస్తుంది. ఆ పోరాటం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎవరి కోసం పోరాడింది ఆమె? ఎవరి మీద పోరాడింది? ఆమె చేసిన పోరాటం వృధా చేశారు. అరే మీకు నిజంగా వాళ్ళదే తప్పు అనిపించింది అనుకోండి, రజక సామాజిక వర్గానికి తప్పు, రెడ్డి సామాజిక వర్గానికి కరెక్ట్. పోలీస్ స్టేషన్కి వెళ్ళబోయారా? అరే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసేదే ఉంది. మీరు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంటే మీకు బలమైన సామాజిక వర్గం ఉంది, మీ వెనక మంది ఉన్నారు, మార్బలం ఉన్నారు, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ వెనక ఎవరు లేడు, లోపలేసి కొట్టేశారు. చంపేసిన అడిగే దిక్కు లేదని డిసైడ్ అయిపోయారు. అరే ఏం జరుగుతుందిరా నాకు అర్థం కాదు. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలున్నారు, వాళ్ళు చూస్తారు, మొహం మీద ఓస్తారు, బయటికి లాగుతారనే భయం కూడా లేదు. దీని మీద ఇప్పటివరకు ఎవడన్నా స్పందించాడంటే అగ్రస్థానంలో ఉన్న ఒక్కడు స్పందించాల. పాపం ఆ బీసీ కులాల కోసం పోరాడే మల్లన్న ఎప్పుడు ఆయన ఒకడే స్పందిస్తాడు కాబట్టి ఆయనే స్పందిస్తున్నాడు. ఇంకొంతమంది వ్యక్తులు స్పందిస్తా ఉన్నారు. పాపం ఆయన ఎవరో వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టను అని అంటున్నాడు. అరే ఇక్కడ కులం మీకు కూడు పెడుతుందా? మతం మంచినీళ్ళు ఇస్తుందా? మీలాంటి వ్యక్తుల వల్ల ఈ రోజు నేను బల్ల గుద్ది చెప్తున్నా, మీలాంటి వ్యక్తుల వల్ల అణగారిన వర్గాల్లో ఉన్న వ్యక్తులంతా కూడా హిందూ మతాన్ని వదిలేశారు. ఈ రోజు కరుణాకర్ సుగ్గున లాంటి వ్యక్తులు హిందూ మతాన్ని వదిలేసిన వ్యక్తుల గురించి పొద్దాక వీడియోలు చేస్తారు. హిందూ మతాన్ని ఎందుకు వదిలేస్తారండి? ఎట్లాంటి దారుణాలు జరిగినప్పుడు వదిలేస్తారు. ఇదే ఆసరాగా చేసుకుని ఏదో ఒక పాస్టర్ వచ్చి కూర్చొని అగో చూసారమ్మా మిమ్మల్ని గుళ్ళోకి వెళ్ళడం లేదు, వాళ్ళకి కులపిచ్చుంది, మీ దేవుడు కాదు ఆ దేవుడు, మన యేసయ్య అందరి దేవుడు రండి అని ఆహ్వానిస్తే వెళ్ళిపోతారు. సిగ్గు లేదా అసలు ఈ మాట మాట్లాడుకోవడానికి? సిగ్గు అనిపించట్లా కాస్త కూడా. అగ్ర కులాల వాళ్ళు తక్కువ కులాల వాళ్ళని అణిచివేయటం వల్ల ఈ రోజు మతాలు మారిపోయారు. ఇంకెంతకాలం ఈ దేశాన్ని హిందూ దేశంగా కాపాడతారయా? మాలాంటి వాళ్ళు గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు. అరే హిందూ దేశంగా ఉంచండిరా, హిందువులు మారిపోతున్నారా, హిందువులను కాపాడదాంరా, గరువాపసి అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టండి, వేరే మతంలోకి వెళ్ళిన అందరినీ వెనక్కి తీసుకురండి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్తున్నారు. ఏం నేర్చుకుంటారా నాకు అర్థం కాదు. భాగవత్ గారు చెప్పేటువంటి విషయంలో మీకేమర్థమైంది? ఉన్నటువంటి హిందువులను కూడా తరిమి కొట్టేటువంటి ప్రయత్నం ఇది. అరే మీతో ఎవడన్నా చేయిస్తున్నారా, మీరే చేస్తున్నారా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు చూస్తుంటే. గుళ్ళోకి రాకూడదా తక్కువ కులం వాడు? మీకు నిత్యం లేచిన దగ్గర నుంచి సేవలు చేయాలా, మీకు పనులు చేయాలా, గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకోవాలన్నా, శివయ్యను దర్శించుకోవాలన్నా మీ పర్మిషన్ కావాలా? మీరెవరు రాబోయ్ మీ పర్మిషన్ అట్టడానికి? దేవుడు మీకు చెప్పాడా? మీరు ధర్మకర్త అయితే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి అదే చేయండి. ఇలాంటి ఒక అణచివేత వస్తుందనే కదా దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని మహానేతలు పోరాడింది. దళితులు అయిపోయారు, గిరిజనులు అయిపోయారు, బీసీల వరకు వచ్చింది వ్యవహారం. అంటే ఇక రేపొద్దున రెడ్లు మాత్రమే గుళ్ళో ఉండాలి అనేటువంటి రూల్ కూడా తీసుకొస్తారు. ఏం జరుగుతుంది తెలంగాణలో ఇప్పటికే అక్రమ వలసదారులు ఎక్కువైపోయారు, రోహింగ్యాస్ ఎక్కువైపోయారు, ఆ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. హిందువులే తక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇలాంటి ఒక పని చేసి హిందూ మతం మీద అసహ్యం తీసుకొచ్చారు. ఇది ఒక అంశం అయితే, పసిగందు ప్రాణం తీశారు కదా బాయ్, ఏం మూట కట్టుకుంటారు? ఉసురు పోసుకుంటారు కదా ఆ కుటుంబాన్ని. ఆ కన్న తల్లి ఆవేదనని మీలో ఒక్కడైనా తీర్చగలడా? కండలేసుకొని కండకావరం చూపించుకుంటూ మేము గొప్పలం, మాది గొప్ప కులం అని విర్రవీగిన మీరు ఒక్కడైనా సరే ఆ తల్లికి బిడ్డను తెచ్చివ్వగలరా? ఆ చనిపోయిన బిడ్డను బ్రతికించగలరా? దేవుడు 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 అన్నారు, నేను దేవుడిని నమ్ముతా, దేవుడి గుళ్ళోకి వాళ్ళు రాకూడదు అన్నారు. ఇప్పుడు ఆ దేవుడు వచ్చి ఆ పసిపాపను బతికించగలడా? ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఎవడరా తీర్చాలి? ఎవడైనా ప్రశ్నించాడు అనుకో, ఇదిగో వీడు పలానా వైపు, ఇదిగో వీడు పలానా పార్టీ అని ఆడికి అంటగట్టేస్తారు.
తాటాకులు కట్టేస్తారు. జరుగుతున్నటువంటి విషయాన్ని బయట పెట్టేటువంటి హక్కు కూడా లేకుండా పోయింది ఈ దేశంలో. ఎవడు ప్రశ్నించకూడదు, మనం మాత్రమే రాజ్యాలు ఏలాలి. మీరేమైనా పైనుంచి దిగొచ్చారా? ప్రతిసారి వాళ్ళ కులాన్ని నిందిస్తూనే ఉన్నారంట. ఆ ఆడబిడ్డ చెబుతూ ఏడుస్తుంది, జుట్టు పట్టుకొని వాళ్ళ అమ్మ అంటే ఎంతో, అతని వయసు ఒక 25 ఏళ్ళు ఉంటాయేమో, వాళ్ళ అమ్మగారు అంటే ఒక 40-45 ఏళ్ళు ఉంటాయి. ఆమెను జుట్టు పట్టుకొని విసిరి కొడితే గోడకు తగిలి కింద పడిందంట. కింద పడిన తర్వాత ఆమె మీద నుంచుంటున్నాడంట సతీష్ రెడ్డి అని, తుకారాం రెడ్డి కొడుకు, సర్పంచ్ కొడుకు. ఎంతటి ఆకృత్యాలు రాబాయి, ఎన్నాళ్ళు బ్రతుకుతారు మీరు? మీకు రాదా చావు? ఆ చంటి పిల్ల చనిపోయినట్టు మీరు చనిపోరా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రశ్నించేవాడు ఎవడో లేడా? తీన్మార్ మల్లన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈ తుకారాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, మధురెడ్డి అంటే వీళ్ళంతా రెడ్లే, 10-15 మంది రెడ్లు. ఇక్కడ ఈరోజు నేను ఇన్నాళ్ళు కులం గురించి నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, కులం అనేది ఈ దేశంలో కనిపించకుండా చెయ్యాలి అనేటువంటి పెద్ద వాళ్ళ ఆలోచన నాకు బాగా నచ్చింది. దాన్ని నేను ఫాలో అవుతాను కాబట్టి కులం అనే పేరు ఇప్పటి వరకు ఎత్తలా నేను, కానీ మొదటిసారి ఎత్తాల్సి వస్తుంది. ఈ రోజు గుండె రగిలిపోతా ఉంది ఈ రోజు జరిగిన పని. ఆ వీడియో చూస్తుంటే, ఆ విజువల్స్ లోపల గదిలో పడేసి, అది ఒక సెల్ లాగే ఉందండి, జైలు లాగే ఉంది, అందులో పడేసి కొడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీని. ఆ వీడియో విజువల్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆ పాప చనిపోయింది, ఆ పాపను తీసుకుని ఆమె అలా వస్తుంటే, అరే మీకు కూడా పిల్లలు ఉంటారు కదా, మీకు కూడా ఆడవాళ్ళు ఉంటారు, కుటుంబం ఉంటుంది. మీ ఆడవాళ్ళు గొప్పవాళ్ళ అంటే తక్కువ కులం వాళ్ళ ఆడవాళ్ళని మీరేమన్నా అనొచ్చా? ఏమన్నా చేయొచ్చా? అట్లా ఏమన్నా మీకేమన్నా పేటెంట్ రైట్స్ ఏమన్నా తీసుకున్నారా? గొప్ప వాళ్ళు ఈ దేశంలో పోరాడిన పోరాటాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వాళ్ళ పోరాటాలు ఈరోజు వృధా చేశారు మీరు. మీలాంటి మూర్ఖులు. కులం ఏం బిక్కుతుంటారు రాబాయ్ కులంతో? ఈ దేశంలో కులం మీకు దేనికి పనికొస్తుంది? మహా అయితే మీ ఊళ్ళో నేను రెడ్డి అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. అంతకుమించి దేనికైనా ఉపయోగపడుతుందా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కులం గొప్పదై ఉండొచ్చు, మీ వాళ్ళు గొప్ప పదవుల్లో ఉండొచ్చు. వీటన్నిటికంటే ముఖ్యమైనది మానవత్వం. అది మీకు లేదు. ఆ మానవత్వం కనుమరుగైపోయినటువంటి సంఘటన ఇది. ఒక పాపని చంపేశారు అంటే ముందు మీరు ఎవరినైనా చంపడానికి సిద్ధపడతారు ఖచ్చితంగా. అరే 2 నెలల పాప పసిగందు చనిపోయిందన్న బాధ ఒక్కడిలో కూడా లేదు. పైగా ఆ పాప చనిపోయిన తర్వాత కూడా తండ్రిని కొట్టారట. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు, విన్నప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ప్రతి వ్యక్తి, మనమేమి అర్జునుడిలాగా స్థితప్రజ్ఞులం కాదు. అంటే బాధ కలిగినా, ఆనందం కలిగినా ఎప్పుడూ ఒకేలాగా ఉండడానికి. అందుకని కొన్నిసార్లు హార్ష్గా స్పందించాల్సి వస్తుంది. ఇలాంటి ఒక దారుణమైనటువంటి ఘటన, అమానుష ఘటన 2026లో కూడా నీ కులం ఫలానా అని దూషించి బయటకు తోశారు అంటే ఏం చెబుదాం? కొంతమంది వ్యక్తులు ఉంటారు, కులం అనే పదం అడ్డం పెట్టుకొని కులం కార్డు వాడి, అది అగ్రకులం అవ్వచ్చు, అణగారిన కులం అవ్వచ్చు, కులం కార్డు వాడి ఏదో సింపతి పొందుదామని చూస్తారు. కానీ ఈ కథలో నాకు అలా కనిపించలా. కులం అనే కార్డు వాడి సింపతి పెంచుకుందామని వాళ్ళు ఎక్కడ ట్రై చేయట్లా. వాళ్ళు చెప్పేదానికంటే బయట వాళ్ళు చెప్పేదే ఎక్కువ ఉంది వాళ్ళకి అన్యాయం జరిగింది అని. వాళ్ళు చెప్పేదానికంటే చూసిన విజువల్స్ లో అర్థమవుతుంది వాళ్ళు నష్టపోయారు అని. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వారికి మద్దతు బాగా పెరిగింది. మరి వీళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగానే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, ప్రెసిడెంట్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి. ఇది పెద్ద సవాల్ రేవంత్ రెడ్డి గారికి. మీ కులానికి సంబంధించినటువంటి ఒక 10 మంది అహంకారంతో ఒక పసిపాపను చంపితే శిక్షిస్తారా లేదా? నిజంగా ఇది పెద్ద సవాల్ ముఖ్యమంత్రి గారికి. దీన్ని ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఉంది. మరి ఏం చేస్తారు ఏంటనేది వెయిట్ చేసి చూద్దాం.